మధు మధు అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మా. కంటి నిండుగా నిన్ను చూస్తాననుకోలేదు. రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే. తరుణ్ ఏమైందిరా? ఎందుకే? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటా మాటలు? ఏం లేదమ్మా, తన ఫ్రెండ్ ఎవరికి యాక్సిడెంట్ అయిందంట. ఇది హాస్పిటల్కి వెళ్ళి తన ఫ్రెండ్ని చూసింది. ఆ ఫ్రెండ్ ఏమో కోమాలోకి వెళ్ళింది. ఆ హాస్పిటల్లో అమ్మాయి ఉన్న సిచ్యువేషన్లో నువ్వున్న విషయం అంతా తనకు గుర్తుకొచ్చింది. అది అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆ ఊహలోనే ఉంది. నువ్వు కనపడేసరికి పాప నిన్ను చూసి ఏడ్చేసింది. అంతేనమ్మా. అమ్మ మీద మరీ అంత పిచ్చెందుకే నీకో? నాకేం కాలేదుగా, మీ ఫ్రెండ్కి కూడా ఏం కాదులే. అయినా రేపు కాబోయే డాక్టర్వి, ఇంత మెత్తటి మనసైతే ఎలా? ప్రతిదానికి ఇంతలో చెల్లించిపోకూడదు. ఒక్కోసారి గుండె దిడువు చేసుకోవాలి. అప్పుడే పేషెంట్లకి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయగలిగేది. డాక్టర్గా నేను చెప్పాల్సిన మాటలు మీ అమ్మ చెప్తోంది. అయినా తను చెప్పేది 100% కరెక్ట్. మనం నిబ్బరంగా ఉంటేనే నిదానంగా పేషెంట్ని చూడగలుగుతాం. తరుణ్, నువ్వెందుకు మధు దగ్గరకు వచ్చావు? ఏం లేదు నాన్న, దాని ఫోన్ డిస్ప్లే పోయిందంటే రిపేర్ చేయించడానికి వచ్చాను. అవును, మీరు ఇలా వచ్చారేంటి? మధు కోసం క్యారేజ్ తీసుకొచ్చాను. ప్రాక్టికల్స్ అయిపోయాయా మధు? అమ్మా, మధుకి ఈరోజు కాలేజీలో ఉండాలని లేదంట. ఆ ఫ్రెండ్కి జరిగిన యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళాలనిపిస్తుందంట. తీసుకెళ్ళిపోదామా? అంత ఇబ్బందిగా ఉన్నది కాలేజ్లో ఉండి మాత్రం ఏం చేస్తుంది? సరే, పద వెళ్దాం. సరే, మీరు ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళండి. నేను హాస్పిటల్కి వెళ్తాను. సీ యూ. సరే, పదండి. పద. రా. ఇంకే ఉంది? అంతా అయిపోయింది. ఆ మధు విషయం ఎవరికి తెలియకూడదు అనుకున్నామో వాళ్ళకే తెలిసిపోయింది. తరుణ్కి తెలిసిపోయింది. తరుణ్ అన్నయ్య కాకముందే మధుకి ఫ్రెండ్గా పరిచయం. అందుకే ఫ్రెండ్ దగ్గర మొత్తం ఓపెన్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ తరుణ్ జననికి చెప్తాడు, జనని గుణాకి చెప్తుంది. అసలే తన పిల్లలంటే జననికి ప్రాణం. మీరు పోయి ఆ మధు జోలికి పోయారు. తన కూతుర్ని రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. భద్రకాళిలా మన మీద విరుచుకుపడుతుంది. మన అంత చూస్తుంది. భగవంతుడా, నువ్వే కాపాడాలి.
శక్తి శక్తి అనుకున్నారు, ఇప్పుడు దుష్ట శక్తి అని వాళ్ళకి తెలిసిపోయింది. వద్దు వద్దు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నావి అపశకునాలు, మాట్లాడుకొని నోరు ముంచారు. ఇప్పుడు తలా ఒక తన్ను తన్ని నోరు పడిపోయేలా చేస్తారు. ఇక బ్రతుకంతా మంచం పట్టుకుని వేలాడడమే. ఆపుతావా ఆపుతావా? ఆ నన్ను ఆపి ఆపి ఇంతవరకు తెచ్చుకున్నారు. నువ్వు ఆపుతావా? గొంతు పిసికి మూట పడిపోయేలా చెయ్యమంటావా? అసలు టెన్షన్ పడి చస్తుంటే నువ్వేంటి? ఉపాయం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించాలి కానీ ఇలా టెన్షన్ పడితే ఎలా? నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటు. ఏం చెయ్యాలో మేము ఆలోచిస్తాం. ధీరజ్, ఆ మధు వాళ్ళ అన్నయ్యని తీసుకుని కాలేజ్కి వచ్చింది. వాడు చాలా సీరియస్ గా పార్టీ గురించి, పార్టీలో జరిగిన విషయాల గురించి నన్ను ఆరా తీశాడు. ఏదో ప్లాన్ చేశారు. నీ పార్టిసిపేషన్ ఉందని నన్ను దబాయించాడు. నువ్వు ఇంకెవరో ప్లాన్ చేసి కావాలనే దానికి మొత్తం మంది కలిపిన డ్రింక్ తాగించారు. నా చెల్లెలికి జరిగిన అన్యాయంలో ఎవరు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టను. నా చెల్లెల్ని ఎవరెవరు ఏడిపించారో అందరి సంగతి తేలుస్తా. గుర్తు పెట్టుకోండి. నాకు కాస్త భయంగా ఉంది ధీరజ్. నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళెంత ఫోర్స్ చేసినా నువ్వు మటుకు ఫ్యాక్ట్ చెప్పకు. నేను చూసుకుంటాను. మమ్మీ, ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఆచితూచి మాట్లాడాలి. అన్ని వైపులా చూసి అడుగు వేయాలి. అర్జెంటుగా ముందు ఆ ఫోన్లో నుంచి సిమ్ తీసేసాయి. ఆ ఫోన్ని అర్జెంటుగా ఎక్కడైనా దాచేసాయి. ఆ, చూడు సౌమ్య, నువ్వు నా పక్కనే ఉంటే వణికి వాగి నన్ను ఇరికిస్తావు. వెళ్ళు. ఇక్కడ ఏమీ జరగలేదు, నీకేమీ తెలీదు అని నిన్ను నువ్వు హిప్నటైజ్ చేసుకుని వెళ్ళిపో. నీ గదికి వెళ్ళి కూర్చో. ఇక్కడే ఉండి మా వీపులు చర్చుకునేలాగా చెయ్యకు. అలాగే. హరి, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. మీరు ఇక్కడ కూర్చోండి. అన్నయ్య, ఇప్పుడేమైనా గొడవ జరిగితే విషయం అంతా అమ్మకు తెలిసిపోతుందేమో. ఎలా? అని నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడి అమ్మకు అనుమానం వచ్చేలా చేయకు. కామ్గా నార్మల్గా ఉండు. పద. వచ్చారా? వస్తారని నాకు తెలుసు కదా. ఇప్పుడే ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. దిగబడిపోయారు. ఏంటి మేనల్లుడా, నీ ధ్యాస మేనత్త వైపు మళ్ళింది? పొద్దున్నే చూసావు, మాట్లాడావుగా. మళ్ళీ చూసి పలకరించి పోవాలనిపించిందా? నా రూమ్కొచ్చావు? అత్త, జనరల్గా మేనత్త పోలికలు మేనల్లుడికి వస్తాయి.
మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తుంటాయి అంటుంటారు కదా. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం అనేది రక్త సంబంధమే కదా. ఆ అఫెక్షన్స్, ఆ ప్రేమ బ్లడ్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. అవునరా, అందుకేగా నేను నువ్వంటే అంత ఆపేక్ష పడేది. పైగా ఈ చేతులతో పెంచి పెద్ద చేసిందాన్ని కొత్తగా ఈ విషయం ఇప్పుడే తెలిసినట్టు ఎందుకు అలా అడుగుతున్నావు? అదే అత్త, మేనమామ పుట్టిల్లు అమ్మకి తెలుస్తుంది, మేనత్త గుణాలు మేనల్లుడికి తెలుస్తాయంటారు కదా. నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి నీకు తెలుసు అనుకో. తెలియకుండా ఎందుకుంటాయి? అందుకే అత్త, నువ్వు గతంలో చాలా పాపాలు చేశావు. తెలిసి కూడా ఓపిక పట్టి పోనీలే అని లైట్గా తీసుకొని వదిలేశాను. కానీ ఇప్పుడు నువ్వు మధు విషయంలో చేసింది మాత్రం అస్సలు సహించలేనత్త. క్షమించడం అనేది జరగని పని. దేవుడి దాకా ఎందుకు, పాప పుణ్యాలు ఇప్పుడే లెక్కలేసి తేల్చేస్తా. మర్యాదగా నీ తప్పు ఒప్పుకో. ఏ తప్పురా? నేనేం తప్పు చేశానని ఒప్పుకోమంటావురా? వద్దత్తా, ఓవర్ యాక్షన్ చేయకు, ఇన్నోసెన్స్ ప్రదర్శించకు. మర్యాదగా నువ్వు తయారు చేసిన వీడియోని, దానికి సంబంధించిన కాపీస్ని డిలీట్ చేయి. లేకపోతే ఎవరిని ఎలా డిలీట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా వీడేదో వీడియోలు అంటున్నాడు? అదేరా నాకు అర్థం కావడం లేదు. వాడు కన్ఫ్యూజ్ అయి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడేమోరా. ఏరా తరుణ్, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? వీడియోలు అంటావు, డిలీట్ అంటావు, నాకేం అర్థం కావట్లేదు. ఆపు, ఈ డ్రామాలే ఆపమనేది. మీరెంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా మీరేంటో, మీ బుద్ధేంటో, మీ గుణమేంటో నాకు కొత్త కాదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో క్లియర్గా మీకు తెలుసు. ఎందుకంటే ఆ పాపం మీరు చేశారు కాబట్టి. అయ్యో, నాకేం తెలీదురా. ఏ వీడియోరా? అమ్మకి తెలియదంటుంది కదా, ఏ వీడియో చెబుతారు? దొంగ ఎప్పుడు దొంగతనం చేశానని ఒప్పుకోడు. దొంగతో నిజం ఎలా చెప్పించాలో పోలీసులకి తెలుసు. అత్తతో ఎస్ అని ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నిజంగా నాకేం తెలీదురా. ఒట్టు. నువ్వు పెద్ద ఫ్రాడ్వి. నీ ఒట్లకో వాల్యూనా, నీ మాటకో స్టాండర్డా? ఎందుకులేని చాలా పేషెన్స్తో ఉన్నాను. నన్ను ఇరిటేట్ చేసి టెస్ట్ చేయకండి. ఇప్పటిదాకా ఎన్నో విషయాల్లో మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, కానీ మధు విషయంలో మాత్రం అస్సలు వదలను. అదెవరనుకుంటున్నారు? నా చెల్లెలు. దానికి ఎవరూ లేరనుకొని మీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే దాని అన్నగా నిన్ను, నీ కొడుకుని ఎలా ఫినిష్ చేయాలో అలా ఫినిష్ చేస్తాను. మీరు ఎంత తెలివిగా ప్లాన్ చేసి పబ్బు పార్టీ అరేంజ్ చేశారో, ఎవరెవరిని ట్రాక్ చేసి ట్రాప్ చేసి ఎంతలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో మొత్తం బయటికి లాగుతా. విషయం పోలీసుల దాకా వెళ్లకముందే మర్యాదగా తప్పు ఒప్పుకొని నేను చెప్పినట్టు చెయ్యండి. లేకపోతే మీకు పుట్టగతులు లేకుండా చేస్తా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అత్త. ఇక నేను టాలరేట్ చేయను. ఏంట్రా వీడు వీడియోలు అంటాడు, ట్రాప్లు అంటాడు. నటించకత్తా. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. బ్లాక్మెయిల్ ఏంట్రా? ఎవరు చేస్తున్నారు? వాళ్ళు దీన్ని ఏం అడుగుతున్నారు? డబ్బు అడుగుతున్నాడా? బ్లాక్మెయిల్ చేసి వీడియో అంటున్నావు? ఆ వీడియోలో ఏముంది? అయినా వీడియో పెట్టి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర బలమైన ఆధారం ఉండే ఉంటుందిరా తరుణ్. నువ్వు అనవసరంగా మమ్మల్ని అనుమానించి ఇలా వార్నింగ్లు ఇవ్వటం కంటే వాళ్ళెవరో కనుక్కోవడం, లేకపోతే వాళ్ళు అడిగింది ఇచ్చేయటం బెటర్ రా. అసలే ఆడపిల్ల, పైగా పెళ్ళిడికొచ్చింది. కాస్త ఆలోచించి చూడు. ఇదిగో ఇలాంటి విషయాల్లో ఆవేశం కాదురా, ఆలోచన ముఖ్యం. షట్ అప్. నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. పక్కాగా మీరే అని తెలిసే ఓ ఛాన్స్ ఇద్దామని అడుగుతున్నాను. నేను రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఈ లోపు మీరు నిజం ఒప్పుకుంటే ఓకే,
లేకపోతే మీ అంతు చూస్తాను. తరుణ్, ఎందుకంత ఆవేశపడుతున్నావు? మేం సైలెంట్గా ఉన్నామని మా మీద నిందలు వేయడం ఏం బాగోలేదు. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు. అనవసరంగా మమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నావు. పొరపాటు పడ్డానా? తప్పుగా మాట్లాడుతున్నానా? తెలుస్తుంది. నిందో నిజమో రేపు తెలుస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? హరి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏంట్రా గొడవ? మధు, నువ్విక్కడున్నావేంటి? ఎందుకు ఆవిడ బెదిరిస్తున్నావా అని అడుగుతుంది? ఇప్పుడు ఈ విషయం దీనికి తెలిస్తే వెనక ముందు ఆలోచించకుండా డైరెక్ట్గా వచ్చి మా పీక పొట్టేసుకుంటుంది. నేను నోరు జారడం అనవసరం. కక్కితే వాడే కక్కుతాడు, ఇరుక్కుంటే వాడే ఇరుక్కుంటాడు. రాజరణి, రా. కరెక్ట్ టైంకే వచ్చావు. చూడు, నీ పిల్లలిద్దరూ నా రూమ్కొచ్చారు. నన్నేదో అడిగి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదు. వాళ్ళే ఇక్కడికొచ్చి రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు. తెలియదు మొర్రో అంటే తెలుసు చెప్పు, నీ అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు అడిగేదేంటో ఒకసారి నువ్వే అడుగు. ఏం లేదమ్మా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సినంత పెద్ద విషయం ఏం కాదు. వాళ్ళకి మధు అన్న చిన్న అన్న తేలిక కదా. ఇండైరెక్ట్గా ఏదో ఒకటి వాగుతుంటారు. వాళ్ళు హర్ట్ అయ్యి నాతో చెప్పుకుంటారు. నేను వాళ్ళని అంటున్నందుకు తప్పు కదా అని వారించడానికి వచ్చాను. అయినా ఇవన్నీ ఎప్పుడు ఉండే గొడవలే కదా. పదమ్మా, వాట్ ఈజ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే తర్వాత చూసుకుందాం. పద పద మధు. మధుకి చిన్నాకి వాళ్ళ అమ్మంటే ప్రాణం. మధు నా కోసం తల్లితో చాలాసార్లు పోట్లాడిందని, నాన్న కావాలని మారం చేసిందని విన్నాను. ఈ ఇంటికొచ్చాక తనకు ఆ లోటు కొంత తీర్చానని, ఇవాళ చాలా వరకు మధులో ఉన్న అసంతృప్తి తొలగించానన్న చిన్న సాటిస్ఫాక్షన్ నాకు కలుగుతుంది. ఏదైనా నాకు దూరంగా పిల్లలతో జనని చాలా కష్టపడుంటుంది. వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మానసికంగా నలిగిపోయి ఉంటుంది. వాళ్ళని పెంచడానికి చాలా కష్టపడుంటుంది. ఇదిగో రట్టి. ఏంట్రా, ఏంటి విశేషం? నేను వచ్చేసరికి నువ్వు ఇక్కడ లేనట్టున్నావు. నువ్వంటే నువ్వు కాదు, నీ మనస్సు ఇక్కడ లేనట్టుంది. ఎటో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నావుగా. దేని గురించి? జనని నాకు మళ్ళీ కనిపించిన దగ్గర నుంచి ఏదో తెలియని ఫీలు నాకు కలుగుతుందిరా. తనతో మాట్లాడుతుంటే కొత్తగా అనిపిస్తుంది. నాకే తెలియని ఏదో సాటిస్ఫాక్షన్ నా మనసుకి కలుగుతున్నట్టు అనిపిస్తుంది. లైఫ్లో ఏదో పోగొట్టుకున్నది మళ్ళీ దొరికినట్టు కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతున్నాన్రా. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. దేనికి? గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇష్టమైన వాళ్ళు కలిస్తే ప్రేమాభిమానాలు పెచ్చవుతాయంట. నీలా మళ్ళీ మళ్ళీ ప్రేమించే అవకాశం కొందరికి వస్తుంది. నువ్వు చాలా లక్కీరా. నువ్వు మధ్య మధ్యలో సెటైర్స్ వేస్తుంటావా? హే, ఇది సెటైరేం కాదు బాబు. నీ సాటిస్ఫాక్షన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
మీరొక్కటవ్వాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. నీ బెస్ట్ ఫ్రెండ్ని, సీతారాముల భక్తుణ్ణి, ఆంజనేయుణ్ణి. సరే సర్లే, టీ తాగు. తాగుతాలే. శివ, పిల్లాడి చేత తల్లిదండ్రులు కేక్ కట్ చేస్తూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో. వాడికేం తెలియకపోయినా నా కోసం మా అమ్మా నాన్నలు ఏదో చేస్తున్నారన్న సంతోషం వాడి మొహంలో కనిపిస్తుంది చూడు. వాడికి నేను గ్రేట్ అన్న ఫీలింగ్ కలుగుతుందేమో మనసులో. ఎందుకు కలగదురా? అందుకే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రి హీరో అనేది. ఆ, మరి తల్లి? ఆల్ ఇన్ వన్, టీచర్, గైడ్, గాడ్ కూడా. తండ్రి హీరో కావచ్చు, కానీ తల్లి తర్వాతేరా. నీకు గుర్తుందారా శివ, నేను కూడా చిన్నప్పుడు తరుణ్ చేత కేక్ కట్ చేయించేవాణ్ణి. కానీ ఏదో వెళితి ఆ సమయంలో జనని కూడా పక్కనుంటే బావుండేదని బాగా గుర్తొచ్చేదిరా. ఏంటో చిన్న అపార్థం, పెద్ద అగాధం. తలుచుకుంటే బాధేస్తుంది. తప్పు చేశానన్న ఫీల్ పదే పదే కలుగుతుందిరా. రియలైజేషన్కి మించింది కూడా లేదురా. ఎవరినైతే వద్దనుకున్నామో తిరిగి వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ, గౌరవం 100 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్లోనే ఉన్నావురా. అక్క వీడియో మెసేజ్ పంపించిందేంటి? అక్క! ఏమైంది కూడా? నా నోటితో చెప్పలేను, అసహ్యం వేస్తుంది. చూడు. అమ్మా, ఇది చూడకమ్మా.